బెంగళూరులో ఏంది వింత అటైరు ఏదో షిమ్లా మనాలిలో లేదా లదాఖ్లో ఉన్నట్టు అట్లా డ్రెస్సింగ్ వేసుకున్నాం అనేసి అనుకుంటున్నారు. యాక్చువల్లీ స్నో సిటీకి వచ్చాము. సో ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? ఇక్కడంతా మనకు షూస్, దాని తర్వాత జాకెట్, గ్లౌస్ ఇవన్నీ ఇస్తారనమాట. అవన్నీ ఇప్పుడే తీసుకున్నాము, వేసుకున్నాము. ఇంకా లేట్ లేకోకుండా లోపలికి అయితే వెళ్తాము. టికెట్ ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్లయితే 1 డే బిఫోర్ 500 రూపీస్, స్నో సిటీకి వచ్చి తీసుకున్నట్లయితే 650 రూపీస్ అనమాట. సో ఆన్లైన్లో అట్లీస్ట్ 1 డే ప్రయర్ తీసుకోండి. అది కూడా హ్యాపీ అవర్స్లో మాత్రమే 1 వరకు ఉంటుంది. పొద్దున 10 నుంచి 1 వరకు మీకు 500కే వచ్చేస్తుంది అనమాట. అది వీక్ డేస్లో 650, వీకెండ్స్లో అయితే 750. యా, సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇంకా నీట్గా క్లియర్గా మెన్షన్ చేస్తాం. ఆల్రెడీ మా టైం స్టార్ట్ అయిందనమాట. లోపలికి వీలైనంత తొందరగా వెళ్ళిపోయి కాసేపు ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. ఏముందిలే, లదాఖ్ కొట్టేస్తున్నాము, పెద్ద చల్లగా ఏం అనిపించలే మనకు అనుకున్నా, కానీ బాగా చల్లగా ఉంది. నోట్లోంచి పొగలు వస్తున్నాయి. టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేస్తున్నారో ఆన్లైన్లో వేస్తున్నారు అనమాట. నేను యాక్చువల్లీ మర్చిపోయాను. సో డిస్క్రిప్షన్లో ఇక్కడ వేస్తాను మీకు టెంపరేచర్ ఇక్కడ ఎంత ఉండొచ్చు అనేసి అప్రాక్సిమేట్లీ. సో చేతులు ఆల్రెడీ వచ్చి 5 to 10 minutes అయిందనమాట. ఆల్రెడీ ఎవరితో బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. చలికి తట్టుకోలేని వాళ్ళకి ఇక్కడ కెఫే కూడా పెట్టారనమాట, హాట్ బెవరేజెస్ అనేసి. మనమైతే వెళ్ళి ట్రై చేయట్లేదు. ప్రైజెస్ హాట్ చాక్లెట్ 50 రూపీస్ అట్లా అక్కడ మెనూలో అయితే మెన్షన్ చేసింటారు. మనమైతే ఏం ట్రై చేయట్లేదు. చలి అయితే మామూలుగా లేదు అసలు. ఫుల్ చేతులు అయితే నంబైపోతున్నాయి అసలు. నీకు ఎట్లుంది? చాలా చాలా చల్లగా ఉంది. మనకి కొంచెం వేడి రావడానికి చాయ్ పాయింట్ కూడా పెట్టారు. కొంచెం కాఫీ తాగి మళ్ళీ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. స్లైడ్స్ 2 రకాల స్లైడ్స్ ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఇక్కడ చిన్నపిల్లలకు ఏదో తాజ్మహల్ లాంటిది, దాని తర్వాత ఇట్లా ఏదో మామూలు జారే బండలు ఉంటాయి కదా, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అక్కడ రాక్ క్లైంబింగ్ ఉందన్నమాట. నెక్స్ట్ అది ట్రై చేయాలనుకుంటున్నాము. అండ్ ఇక్కడ స్నోతో పిరమిడ్స్ లాగా చేస్తున్నారు. అక్కడ కారు, దాని పక్కనే సీల్ బొమ్మ, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది చూడండి స్లైడ్. ఇటు పక్కన ఇల్లు కూడా ఉందన్నమాట. సో ఇప్పుడే కనిపించింది. ఫుల్ జనాలు ఉన్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల ఇంతమంది ఉంటారు అనేసి. చూసారా? ఇక్కడైతే ఫుల్ జారిపోతుంది. ఇల్లు లోపలికి వచ్చినాము. చలి అయితే సంపేస్తుంది. వీళ్ళు ఇచ్చిన షూస్ లోపల నుంచి మొత్తము ఐస్ ఎగిరేసుకునేటప్పుడు లోపలికి అయితే వెళ్తాంది. కాళ్ళు అయితే ఫుల్ నంబైపోతున్నాయి. ఇక్కడ రామ్ మందిర్ది కూడా రెప్లికా లాగా వేశారనమాట ఐస్తో. జై శ్రీరామ్. ఇప్పుడే అక్కడ డ్యాన్స్ స్నో సిటీ డిస్కో స్టార్ట్ అయిందనమాట. అక్కడ లైటింగ్స్లో పిరమిడ్స్ ఇంకా బాగుంది.
ఖాళీగా ఉన్నట్లయితే స్నో సిటీ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడే మా స్లాట్ అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. సో గైస్ ఇప్పుడే వచ్చాము స్నో సిటీ నుంచి, బయటికి వచ్చాము ఇప్పుడే, అంతా అయిపోయి మా స్లాట్ అయిపోయి. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? పిల్లలు అయితే తీసుకురాకపోవడం బెటరే. అబౌ 10 వాళ్ళు అయితే కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ బిలో 10 years పిల్లలు కొంచెం కష్టం. మా జ్ఞానేశ్వరికి తెచ్చుకున్నాం, కొంచెం చలి కొండలకి ఒక ½ hour తర్వాత బయటికి వచ్చేసాడనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. లోపల డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి, కార్ ఉంది, పిల్లలకి ఆడుకోనికి జారేబండ ఉంది, అండ్ అట్లానే డీజే కూడా పెట్టారనమాట. డీజే ఉన్నప్పుడు ఫుల్ ఫన్ ఉంది, అన్ని యాక్టివిటీస్ ఎంజాయ్ చేయాలి. ఈ బాబు బాగా డ్యాన్స్ కుమ్మేస్తుందిలే, అందుకనే ఎంజాయ్ డీజే అంటుంది. నేనేమో ఆడికి పోయి ఊరికి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు దొరికిపోయినానే మళ్ళీ అనేసి అనుకొని, సో ఏదో అట్లా టూపినా లైట్గా. మేమైతే బాగానే ఎంజాయ్ చేసాము, ఎక్స్పెక్టెడ్ దానికంటే. చలి ఉంటుందని తెలుసు కానీ మరీ లైక్ కైండ్ ఆఫ్ నమ్నెస్ వచ్చేసేసి, దాని తర్వాత మేము ఆడుకునే ఈ క్రమంలో ఈ మంచు అంతా లోపలికి, షూస్ లోపలికి వెళ్ళిపోయేసి, అట్లనే ఒక 45 minutes 1 hour ఉండాలి కదా, అది నీళ్ళగా అయిపోయేసి బాగా చలి అయితే ఉంది. సో మీరేంటంటే మ్యాక్సిమం ఏమంత ఇబ్బంది అయితే పెట్టదు, కానీ కొంచెం చలికి తట్టుకోలేని వాళ్ళు మాత్రం కొంచెం ఏంటంటే ఎక్స్ట్రా లేయర్ వేసుకొని వచ్చేయండి అంతే. వీళ్ళు ఇచ్చేది కాకుండా మీ సొంత గ్లోవ్స్ ఏదైనా ఉంటే తీసుకొని, అంటే మామూలు ఊలెన్ పైన దానిపైన వీళ్ళు ఇచ్చే గ్లోవ్స్ వేసుకోవడము అట్లా చేసినట్లయితే బేరవులే అనమాట. పిల్లల విషయంలో మాత్రం మీకు అర్థమవుతుంది కదా మీ పిల్లల గురించి, సో వాళ్ళు చలికి తట్టుకోగలరా లేదా అనేసి దాన్ని బేస్ చేసుకొని మీరు పిలుచుకోండి. సో ఓవరాల్గా అయితే లైక్ 500 rupees డీసెంట్ ప్రైసే, మరి ఓవర్ ఎక్స్పెన్సివ్ అని కాదు, తక్కువ అని కాదు. సో డీసెంట్ ప్రైస్, అండ్ ఎస్పెషల్లీ హ్యాపీ అవర్స్. మేము చెప్తున్న ప్రైస్ హ్యాపీ అవర్స్. రెగ్యులర్ టైంలో వచ్చి 750, 650 అనుకుంటా. కిడ్స్ అబౌట్ 2.5 meters కంటే హైట్ ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఫుల్ టికెట్ కన్సిడర్ చేస్తారు. సో ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్లయితే కిడ్స్కి 400 rupees హ్యాపీ అవర్స్లో, రెగ్యులర్ టైంలో 500 ఎంతో అన్నట్టున్నారు. మీరు ఏంటంటే స్నో సిటీ బెంగళూరు అనేసి టైప్ చేసి ఆ వెబ్సైట్లో చూసినట్లయితే క్లియర్ డీటెయిల్స్. ఒకవేళ నేను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి దాని తర్వాత ఇప్పుడు తర్వాత చూస్తున్నారు అనుకోండి, నేను తీసిన టైంకి అప్పటికి మారిండొచ్చు ప్రైజెస్. సో మీరు స్నో సిటీ బెంగళూరు వెబ్సైట్లో క్లియర్గా చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి.